ఈకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకునే సమంత గత కొన్ని రోజులుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారు. అయితే తాజాగా చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్నట్లు ఒక పోస్ట్ చేసింది సమంత. జ్వరం వల్ల వచ్చిన కీళ్ల నొప్పుల నుంచి కోలుకోవడం చాలా ఫన్ గా ఉందని పేర్కొంటూ వర్కౌట్ చేస్తున్న వీడియోని సమంత ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో తమ ఫేవరెట్ హీరోయిన్ త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఇకపోతే సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి నుంచి ఇటీవలే కోలుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే మరొక వైపు కంటికి సంబంధించిన సమస్యలతో కూడా ఆమె బాధపడుతుంది. ఎక్కువ లైటింగ్ చూస్తే కళ్లల్లో నీళ్లు వస్తాయని కూడా తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఒక సమస్య తర్వాత మరొకటి చుట్టుముట్టడంతో ఈమె అభిమానులు సమంత ఆరోగ్యంగా ఉండాలి అని ఆమె కోసం ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నట్లుగా సమాచారం. అంతేకాదు సమంతపై తమ అభిమానాన్ని చాటుకోవడానికి ఒక అభిమాని ఏకంగా తన ఇంటి వద్ద సమంత కోసం గుడి కట్టి నిత్యం పూజలు చేస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నాడు. మరోపక్క సమంత షేర్ చేసిన ఈ పోస్ట్ కొద్ది క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక సమంత నటించిన సిటాడెల్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ సిరీస్ సిటాడెల్ కు ఇది ఇండియన్ వెర్షన్. ఈ సిరీస్ ను సమంత ఎంతో కష్టపడి పూర్తి చేశారు. దీని తర్వాత కొంతకాలం విరామం తీసుకున్న సమంత మళ్లీ షూటింగ్స్ లో బిజీ అవుతున్నారు. మా ఇంటి బంగారం అనే సినిమాని ఇటీవల ప్రకటించారు. అలాగే రాజన్ టీకే దర్శకత్వంలో రానున్న రక్త బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ లోనూ చేయనుంది. ఇందులో భారీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోపక్క సమంత వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఏమై చేసేవే సినిమాలో హీరోగా నటించిన నాగ చైతన్యతో 2010 నుండే ప్రేమాయణం కొనసాగించిన ఆమె పెద్దలొప్పించే 2017 అక్టోబర్ 6-7 తేదీలో నాగ చైతన్యను వివాహం చేసుకుంది. ముఖ్యంగా నాగ చైతన్య హిందూ కావటం, సమంత క్రిస్టియన్ కావడంతో ఇద్దరు కూడా వారి వారి సాంప్రదాయాల ప్రకారం 2 సార్లు వివాహం చేసుకున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట అనూహ్యంగా 2021 అక్టోబర్ 2న విడిపోతున్నట్లుగా ప్రకటించడంతో సమంతపై చాలా మంది విమర్శించారు. ముఖ్యంగా సమంత నాగ చైతన్యతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ లో పోస్టు పెడితే నాగ చైతన్య ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.